BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విడుదల రజని మేకప్ ఖర్చు ఎంత అనేటటువంటి థంబ్నెయిల్ తోటి నా వీడియో ఒక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. అలాగే విడుదల రజని పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతుంది అనేటటువంటి థంబ్నెయిల్ తోటి మా సహచర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అప్పటి ఘర్షణ మీడియా అనేటటువంటి ఒక యూట్యూబర్ బొబ్బూరి వెంగళరావు ఒక వీడియో ఆయనది కూడా ఒకటి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అయితే మొక్క ఏం చేసిందంటే, మొక్క అంటే ఎవరని అనుకుంటున్నారేమో, ఈవిడ మేము ముద్దుగా మొక్క అని పిలుచుకుంటాం. ఎందుకు పిలుచుకుంటారో స్టేట్ మొత్తానికి తెలుసు. మీరు పెంచి పెట్టిన మొక్కను సార్ అని ఏదో అనింది. అప్పటి నుంచి మేము ముద్దుగా మొక్క అని పిలుచుకుంటాం మేడం గారిని. ఈ మొక్క నా మీదేమో చిలకలూరుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే మాదిరిగా మా రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావుని చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ మొక్క. వాళ్ళు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. గురుభక్తి ప్రదర్శించుకునే దానిలో భాగంగా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కాబట్టి మేము లొంగల. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, మొన్న మొక్క ఎక్కడో మాట్లాడుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ అంట రాష్ట్రంలో అసలు చాలా దారుణంగా ఉందంట. దాని గురించి ఆ విషయం ఎత్తే అర్హతే లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఆ విషయం ఎత్తే అర్హత లేకపోతే అంతకంటే అర్హత లేనటువంటి ఈ మొక్క విడుదల రజని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ముందుగా ఒక 2 నిమిషాలు ఈ మొక్కకు అర్హత లేదు ఎందుకో చెప్తా. మా ఇద్దరిని, బొబ్బూరి వెంగళరావుని నన్ను ఇబ్బంది పెట్టదలుచుకున్న మొక్క మేము లొంగలేదు. ఆ ఇబ్బంది నుంచి మమ్మల్ని ఏం పీకలేకపోయింది. అయితే చిలకలూరుపేట నియోజకవర్గంలోనే ఐటీడీపీకి చెందినటువంటి పిల్లికోటి అనేటటువంటి ఒక ఎస్సీ యువకుడు ప్రతిపాటి పుల్లారావు గారి వెనకాల తిరుగుతూ ఉంటారు. అతన్ని ఈ మొక్క పెట్టినటువంటి టార్చర్ ఏంటంటే, అకారణంగా ఈవిడని రాజకీయంగా విమర్శించాడని ఈ మొక్క ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ పేరు కూడా చెప్తా, భయం లేదు, ఎందుకంటే మమ్మల్ని ఆ రకంగా టార్చర్ పెట్టాడు కాబట్టి, సూర్యనారాయణ అనేటటువంటి ఒక సిఐ తోటి ఈ మొక్క ఆ పిల్లికోటి అనే ఎస్సీ యువకుడిని అరెస్ట్ చేయించి లాకప్ లో పడేసి అతనిపై లాఠీలతో విచక్షణారహితంగా వాళ్ళతో కొట్టిస్తూ మొక్క వీడియో కాల్లో ఎంజాయ్ చేసింది. వీడియో కాల్ 2 రకాలు. ఒకటేమో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడినటువంటి వీడియో కాలు, ఇంకోటేమో రెండో రకమేమో ఇట్లా పోలీస్ టార్చర్లు చేస్తా ఎంపీ రఘురామరాజు గారు మాని టార్చర్ చేస్తే లెవెన్ మోహన్ రెడ్డి ఎలాగైతే చూశాడో అలాగే పిల్లికోటిని ఇబ్బంది పెడతా ఉంటే మేడం మొక్క ఆ వీడియో కాల్లో చూసి మరి ఈవిడ ఈగో సాటిస్ఫై చేసుకుంది. ఒక ఎస్సీ దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో కొడతా ఆ సిఐ ఈవిడికి వీడియో కాల్లో ఇదిగోండి మేడం కొడతాను అని చెప్పి చూపించాడంట. అలా మరి మమ్మల్ని కూడా, నన్ను వెంకటరావు గారిని కూడా కొట్టాలనుకుందేమో కానీ కుదరలా. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈవిడ లా అండ్ ఆర్డర్ గురించి బాధపడతా ఉంది. సరే, అప్పుడే మాట్లాడాలనుకున్నా కానీ సమయాభావం వల్ల మాట్లాడలేకపోయాను. ఎందుకు పర్సనల్ పని అది మిస్ అయ్యాను. మొక్క ఆ రోజు మాట్లాడిన దానికి నేను కౌంటర్గా మాట్లాడదాం అనుకున్నా ఈవిడ చేసినటువంటి కొన్ని ఘనకార్యాలని, కానీ అప్పుడు టైం రాలేదు. ఇప్పుడు మొక్క ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే గతంలో ఈవిడ అదే విభాగానికి చెందినటువంటి మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడాలి. కానీ నిజాలు మాట్లాడాలి. అబద్ధాలు చెప్తే మాలాంటి వారు ఏంటి, వాళ్ళ ప్రజల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ అవగాహన ఉంది, ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనేది నిమిషాల్లో ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వార్తాపత్రికలు ఉన్నాయి, చాలా రకరకాల సామాజిక మాధ్యమాల్లో ప్రజలకి ఇట్టే తెలిసిపోతూ ఉంది. కాబట్టి మొక్కగారు చెప్పినటువంటి అబద్ధాలని మా బాధ్యతగా కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నా. అందుకే ఈరోజు మొక్కగారు మాట్లాడిన మాటలకి ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నది అనేటువంటిది మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ ని కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమని మొక్క మనం చూసుకున్నట్లయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్మోస్ట్ టాప్ ప్రియారిటీ హెల్త్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ 2019 నుండి 2024 వరకు ఈవిడ మధ్యలో ఈవిడ ఎప్పుడైతే హెల్త్ మినిస్టర్ అయ్యిందో అప్పటి నుండి మరి సకల శాఖల మంత్రి పుణ్యమో ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం అట్మోస్ట్ టాప్ ప్రియారిటీ హెల్త్కి బదులు హెల్త్ మినిస్టర్కి ఇచ్చారు. దాని కథ ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు కాదులే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఏది మొక్కో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్యాప్ ఇచ్చి గారు అన్నావు, ఏమన్నా దూకే ఆలోచన ఉందా ఏంటి? పార్టీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నట్టున్నావు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయనతో ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు అని, ఆయనతో నుంచి విభేదించి వైసీపీలో జాయిన్ దగ్గర నుంచి ఏకవచనంతో చంద్రబాబు నాయుడు అని పిలిచావు. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు అంటే త్వరలో మొక్క
అక్కడ పీకేసి ఇంకో పార్టీలో మొక్క నాటే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా. మరి అవుట్ ఆఫ్ టాపిక్ కాబట్టి దీన్ని అంత ఎక్స్టెండ్ చేయట్లేదు. మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని, ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ, మరి అనేక ఇనిషియేటివ్స్, అనేక స్కీమ్స్ ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనే విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను. మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ అందరితో కూడా నువ్వు పంచుకోవాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. ఈ ఎందుకు మొక్క, ఈ పంచుకుంటే ఏమొచ్చుద్దు టైం మొక్క నువ్వు పంచుకోవాల్సినవి ఏంటంటే, మొన్న మధ్య ఒక నెల రోజుల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రైతుల దగ్గర నువ్వు మింగిన డబ్బులు పంచావు చూడు, అలా నువ్వు పంచాల్సిన లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. అవి పంచు. ఈ అబద్ధాలు పంచితే ఏమొచ్చుద్ది మొక్క, టైం బొక్క తప్పితే. ఒక గొప్ప స్కీమ్ జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్ లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉంది. టీడీపీ హయాంలో సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉంది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. మొక్క చంద్రబాబు గారి హయాంలో 1059 ప్రొసీజర్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 3257 ప్రొసీజర్స్ కి పెంచామని చెప్తా ఉన్నాం. మొన్న ఈ మధ్య ఇది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి కూడా 36 మందిని వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు చంపారు అని చెప్పి ఢిల్లీ పోయి మురిగాడు. తీరా ఏమైంది, వాళ్ళ పేర్లు అడిగారు. వాళ్ళ పేర్లు అడిగేటప్పటికి ఇట్స్ ఎ బిగ్ లెంతీ క్వశ్చన్ అని చెప్పి పక్కొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే నువ్వు కూడా నీ నోటికి వచ్చినట్టు 3257 ప్రొసీజర్స్ అని చెప్తా ఉన్నావు అని లేవు మొక్క. డెఫినెట్లీ ప్రొసీజర్స్ అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి ఇప్పటికి పెరిగినాయి. ఎందుకు పెరిగాయో చెప్తా. అట్ ది సేమ్ టైం 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఆరోగ్యశ్రీకి ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు నువ్వు గొప్పగా 3500 కోట్లకు జగన్మోహన్ రెడ్డి పెంచాడు అని చెప్తా ఉన్నాం. ఎందుకు పెంచాడు? పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్తా మొక్క విను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది 2014 నుండి 2019 వరకు. పిచ్చి పిచ్చి రోగాలు లేవు. దోమల వ్యాప్తి అదుపులో ఉంది. మద్యం, జనాల ప్రాణాలు తీసే మద్యం లేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయదారి రోగాలు లేవు. మీరెప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చారో దోమలపై దండయాత్ర అనేటటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని పవిత్ర అసెంబ్లీ సాక్షిగా హేళన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోమల స్వైర విహారం చేయడం వల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందే 40కి పైగా రోగాలకి జనాలు బలైపోవడం వల్ల ఆసుపత్రి పాలై ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ పెంచాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ బడ్జెట్ పెంచాల్సి వచ్చింది మొక్క. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఎక్కువ ఆరోగ్యశ్రీకి సరిపోయేది. మీరొచ్చిన తర్వాత 3000 ఏంటి, 4000 ఏంటి, 10,000 కోట్లు పెట్టినా కానీ సరిపోయే పరిస్థితి లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే దోమలు స్వైర విహారం చేస్తా జనాలు రోగాల పాలవుతా ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆరోగ్యం పాడైపోవడానికి మీ నకిలీ మద్యం తాగి న్యూరో డిసార్డర్స్, అదే మాదిరిగా లివర్ ఫెయిల్ అయిన పేషెంట్స్, కిడ్నీలు ఫెయిల్ అయిన పేషెంట్స్, అలా రాష్ట్రం రోగిష్టి పాలవడం వల్ల మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెరిగిపోయినటువంటి రోగాలు, పెరిగిపోయినటువంటి రోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనారోగ్యం పాలయ్యి ప్రొసీజర్స్ పెంచాల్సి వచ్చింది. అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ ఫండ్ పెంచాల్సి వచ్చింది. మరి అదే మాదిరిగా నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ పెంచాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1000 కోట్లు మోర్ దాన్ ఎనఫ్ ఆరోగ్యశ్రీకి సరిపోయేది. జనాలు ఎవరికి హాస్పిటల్లో అంత పనుండేది కాదు. ఈ రోజు ఏ హాస్పిటల్ చూసినా కనీసం 100 మంది మినిమం రోగిష్ఠులు ఉంటా ఉన్నారంటే మీరు ఆ రకంగా రాష్ట్రాన్ని సంక నాకిచ్చి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉండబట్టి, అద్దాల్లాగా ఉండబట్టి రోడ్ల మీద పడి ఎవడు అనారోగ్యం పాలవలా. ఈ రోజు ఏ హాస్పిటల్లో చూసినా మీరు వెళ్ళి ఐసీయూ బెడ్లు చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ రోడ్ యాక్సిడెంట్ల వల్ల బ్రెయిన్ డెడ్లు అయ్యి కాళ్ళు చేతులు ఎరగొట్టించుకుని అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు ఉన్నారే. కాబట్టి అలా ఆరోగ్యశ్రీ బిల్లులు పెంచాల్సి వచ్చిందన్నమాట. అదే మాదిరిగా నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా పెంచాల్సి వచ్చింది. కాబట్టి పెంచాల్సి వచ్చి పెంచాడు కానీ వేరే ఉద్దేశం లేదు ఇందులో పెంచడానికి. మొక్క అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. మొక్క మాట్లాడు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ అదే చెప్పా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి
ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎఫానిల్ హాస్పిటల్స్ మరి 2300 హాస్పిటల్స్ పై. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయా, గాంజా విపరీతంగా దొరుకుతున్నటువంటి గాంజా సేవించి కూడా అనారోగ్యం పాలయ్యి ఈ 1000 కోట్లు ఉన్న బడ్జెట్ ని 3500 కోట్లు పెంచాల్సి వచ్చిందనమాట. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే, అవును, పెద్ద ఆందోళన నెలకొంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన ఎదవ పనులకి బొక్కలో మింగకుండా రోడ్ల మీద వదులుతుంటే ఢిల్లీ పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీస్తా ఉన్నాడని చెప్పేసి పెద్ద ఆందోళన నెలకొంది రాష్ట్ర ప్రజల్లో. మాకు కూడా ఉందా ఆందోళన? మనం చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిలిచినటువంటి బకాయిలు 632 కోట్లు ఉంటే ఆ బకాయిల్ని ఏ మాత్రం కూడా మేము సాకులు మొక్క 632 కోట్లు కాదు, అబద్ధాలు చెప్పకూడదు. డాష్ బోర్డ్ లో చూసుకో, చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారంలో దిగిపోయే టైంకి ఉన్న బకాయిలు 270 కోట్లే. నువ్వు దాన్ని 632 పెంచావు. మొక్క అబద్ధాలు చెప్పుకో. మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ 3257 ప్రొసీజర్స్ పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజలు మేము నెలకొల్పుతున్నాం. మొక్క ఇక నువ్వు ఏం చెప్పదలుచుకున్నావంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 632 కోట్ల రూపాయల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే క్లియర్ చేసేసి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బిల్లులు పెంచేశాడు, హాస్పిటల్ పెంచేశాడు అని చెప్తా ఉన్నావు. కరెక్టే, 632 కోట్ల రూపాయలు నువ్వు చెప్తా ఉన్నావు, కానీ అంతకంటే ఫిగర్ తక్కువే. అబద్ధాలు చెప్పొద్దు. ఈ 632 కోట్లు జగన్మోహన్ రెడ్డి తన ఇంటి నుండి తెచ్చి క్లియర్ చేశాడా, చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి టైంలో రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి ఫండ్ తీసి క్లియర్ చేశాడా అనేది కూడా నువ్వు జనాలకు చెప్పాలి. ఈ రోజు గత ప్రభుత్వం అంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి 1600 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కనీసం నీ 11 మోహన్ రెడ్డి, నువ్వు మరి లేదంటే నీ మంత్రులందరూ కలిసి ఖజానాలో కనీసం 160 కోట్ల రూపాయలన్నా మిగిలి చెల్లారా 1600 కోట్ల రూపాయలు కట్టడానికి? లేదు కదా. ఆ భారాన్నంతా మీరు చంద్రబాబు నాయుడు గారి మీద వేసి దిగిపోయారు కదా. ఇక వచ్చిన నెలలో ఆ 1600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? కట్టాలి. మీరు చేసిన దరిద్రాలన్నీ మా నెత్తిని మీరు వేసి వెళ్ళారు కాబట్టి రాష్ట్ర ప్రజల కోసం కట్టి తీరాలి, కడతాం. కానీ మీరు మిగిల్చి వెళ్తే కట్టేవాళ్ళం. సంపద సృష్టించి ఆ 1600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని చూస్తాడు, నువ్వు కూడా చూస్తావు. మరి ఈ రోజున చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరు ఏ ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈ రోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి గత ప్రభుత్వం దిగిపోతా ఖజానాలో ఎంత ఫండ్ ఉంచిందో, ఈ ప్రభుత్వం దిగిపోతా ఖజానాలో ఎంత ఫండ్ ఇచ్చిందో కూడా చెప్పి తీరాలి నువ్వు. ఈ రోజు మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీ అన్ని కూడా క్లియర్ చేసి, జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి, ఆ తర్వాత మళ్ళా ఏదైనా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికల్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది అంతా కూడా రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటే అంతా రికరింగ్ సైకిల్ అన్నమాట. సో మా రికరింగ్ సైకిల్, ఫిక్స్డ్ సైకిల్ ఇవన్నీ కాదు. ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చేతిలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి, లేదంటే మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత అనేది యూట్యూబ్లో కొడితే ఎన్నిసార్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ జగన్మోహన్ రెడ్డిని మీరు గనక మాకు ఫండ్ క్లియర్ చేయకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామనంటే, ఈ 1600 కోట్ల రూపాయలు జనవరిలో బకాయి ఉంటే మే 23, 24 తారీఖు అప్పటి సిఎస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి 200 కోట్లు పాపం ఎక్కడ తెచ్చాడో కానీ తెచ్చి క్లియర్ చేశాడు. ఈ మొక్క చెప్పే అబద్ధానికి ఇది ఒకటే సాక్ష్యం. మీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత అని యూట్యూబ్లో కొడితే సంవత్సరానికి 4 సార్లు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తా ఉన్నాం, వేలకు వేల కోట్లు బకాయిలు పెరిగిపోయినాయి,
మీరు బిల్లులు చెల్లించలేకపోతే మేము హాస్పిటల్స్ నడపలేము, మాకు బర్డెన్ అయిపోతా ఉంది, దయచేసి బిల్లులు చెల్లించండి అని చెప్పి అన్నిసార్లు అడిగి ఆఖరికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసే టైంలో 100 కోట్లో 200 కోట్లో విడుదల చేసేవాళ్ళు. హాస్పిటల్ రేషియోస్ని బట్టి ఆ ఫండ్స్ వెళ్ళాయి, వాళ్ళు సర్దుకునేవాళ్ళు. అలాంటిది జనవరిలో కూడా మేము నిలిపివేస్తా ఉన్నాం అని అంటే అప్పుడు ఒక 100 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మే 24, 25 తారీఖుల్లో కూడా నిలిపేస్తా ఉన్నామంటే అప్పుడు ఒక 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి మొక్క కాదంటావా? ఒక్కసారి యూట్యూబ్లో చరిత్ర ఎక్కడికి వెళ్ళదో ఒక్కసారి అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోగ్యశ్రీ రచ్చ ఎలాంటిదో, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా మార్చాడో మీరందరూ కూడా ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఈ మొక్కకు బుద్ధి వచ్చేలా ఈ మొక్క నెంబర్ ఉంటే కనుక ఈ మొక్కకు ఆ వీడియోలన్నీ పంపాలని చెప్పేసి ప్రేక్షకులను కోరుతా ఉన్నా. మొక్క చెప్పు. జనవరి వరకు కూడా మా దగ్గర ఉన్న ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మార్చ్ వచ్చినటువంటి ఏవైతే ఉందో అప్పటికి వచ్చేసరికి మార్చిలో ఎన్నికలు కోడ్ వస్తే మీకు తెలుసు. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం. ఆ విషయం మొక్క అన్ఫార్చునేట్లీ మీరు అధికారంలోకి రాలేకపోయటం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫార్చునేట్లీ మీరు అధికారంలోకి రాలేకపోయారు. అన్ఫార్చునేట్లీ అధికారం కాదు మొక్క, అన్ఫార్చునేట్లీ అధికారంలోకి రాకపోవటం కాదు, ఫార్చునేట్లీ మీరు అధికారంలోకి రాలేకపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈసారి చెప్పేటప్పుడు తీసేసి ఫార్చునేట్లీ రాలేకపోయామని చెప్పు. అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. అవును, ఈ ప్రభుత్వం మీద ఉంది, క్లియర్ చేస్తా ఉన్నారు. ఆ ఇంటరప్షన్ ఎక్కడా లేదు, నువ్వు కంగారు పడద్దు. మీరు ఒక ఇంటరప్షన్ ఉందని చెప్పేసి మీరు దాన్ని ఏదో క్రియేట్ చేసేసి ఆరోగ్యశ్రీ అటకెక్కేస్తుందని చెప్పేసి మీ సాక్షి పేపర్లో మీ బులుగు ఛానల్స్ అన్నింటిలో కొట్టించుకొని మీరు ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికి మీకు టాపిక్ లేక ఇలాంటి ప్రెస్ మీట్లు చేపెడితే పోలీసు వాళ్ళు ఖాళీగా ఉండరు, అసత్య ప్రచారాలు చేస్తే మక్కిలు ఎరగొడతారు. అర్థమవుతా ఉందా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఏదో చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మేము రెస్పాన్సిబిలిటీ నుంచి ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్ కి సంబంధించి సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది? మేము చెప్పాలనుకున్నది చాలా క్లియరు. జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా బడ్జెట్లో మిగిలి చెల్లలేదు కాబట్టి ఈ 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఏవైతే నువ్వు చెప్తా ఉన్నావు, చెబుతుంది కాదు మొక్క, బకాయి ఉందని చెప్పేసి మీ భారత ఆ సిమెంట్ వదిని చెప్తా ఉంది, మేమెవరని చెప్తా ఉంది కాదు. ఈ 1600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బకాయిలు తీర్చడానికి ఖచ్చితంగా ఏదో ఒక బడ్జెట్ కేటాయించి ఆ ప్రజల ఆరోగ్యాన్ని అయితే హై ప్రియారిటీ కాబట్టి కూటమి ప్రభుత్వంలో దానికి ఎక్కడా ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మేము ఖచ్చితంగా ప్రజల తరపున ఉంటాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టాం, నువ్వు బాధపడద్దు. అలాగే నువ్వు బాధపడితే అక్కడ మరి సకల శాఖలు బాధపడతాయి కాబట్టి ఆయన్ని బాధ పెట్టద్దు. దయచేసి టైం ఉంది, మేము డెఫినెట్గా ఒకవేళ 1600 కోట్ల రూపాయలు కట్టడానికి కొంచెం టైం కావాల్సి వస్తే ఆ ఆరోగ్యశ్రీ ఏదైతే హెడ్ ఉన్నారో అంటే మీన్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ ఏదైతే వాళ్ళ లీడర్షిప్ ఉందో వాళ్ళతో మాట్లాడి టైం తీసుకోవటమో లేదంటే ఆ డబ్బులు ఎలాగో చెల్లించడమో చేస్తాం. కానీ నువ్వు బాధపడి నువ్వు భోజనం మానేసి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోవద్దమ్మా. సరే సరే సరే. యూనియన్ మినిస్టర్ గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు, ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, వాస్తవం వైద్యం అందించలేమని. అది చెప్పలేదే, పేషెంట్కు వైద్యం అందించలేదని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తుప్పు రేగొడతాం. అర్థమవుతా ఉందా? పేషెంట్స్కి వైద్యం అందించలేము అనేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు అని నువ్వు నిరూపించకపోతే తుప్పు రేగొడతాం. అర్థమవుతుందా? తప్పుడు ప్రచారాలు చేస్తే పద్ధతిగా ఉండదు, ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. 2014 నుండి 19 వరకు ఏ తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 2019 నుండి 24 వరకు చేసిన నిర్వాకాలు చాలు అని చెప్పి 11తో సరిపెట్టారు. ఆ 11 కూడా నిలిచేటట్లేవు. ఇప్పుడు 2024లో అధికారం చేపట్టినటువంటి నెల రోజుల్లోనే ప్రతిపక్ష హోదా కూడా లేని మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు చూస్తా ఊరుకోరు, తుప్పు రేగొడతారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎక్కడా కూడా ప్రజలకు వైద్యం అందించలేము అనే మాట అనలేదు, అనరు కూడా. ప్రజల ఆరోగ్యం మా మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడా కూడా
ఈ మొక్క చెప్తున్నట్టు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారని చెప్పేసి ఈ మొక్క నిరూపించలేని మొక్క కాబట్టి తోలు తీస్తారు ప్రజలు ఇంకోసారి అసత్య ప్రచారాలు చేస్తే. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తాం. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనసులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమైనా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతాం. ఏమని ఈ మనసులో ఉన్న మాటలు ఆత్మలతో మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డికి కావాలి కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడదలుచుకుంటే ఆయనే మాట్లాడతారు. ఆయనకు మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆయనే సూటిగా ప్రజల్లో నిత్యం ఉండేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయనే చెప్తాడు. ఈ మనసులో మాటలు మరొకరితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మలతో మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన మనసులో మాట సకల శాఖ మంత్రి అయినటువంటి మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారితోటో లేదంటే ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడించేటటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఆయన మాట్లాడిస్తాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పదలుచుకుంటే సూటిగా ఆయనే చెప్తాడు. ఇది ఎవరి మనసులో మాట కాదు. అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ నడపలేకపోతా ఉన్నావు అని చెప్పేసి మంత్రి గారు అన్న మాట నువ్వు నిరూపించలేకపోతే తుప్పు రేకొడతారు ప్రజలని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతాం. ఏం అవసరం నీకు అనుమానం లేవు అసలు. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూసినట్టయితే 60 లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రం. ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో 1,42,00,000 కుటుంబాలకు ఈ రోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది. అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. మరి 60 లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని అందరూ తీసుకోవాలి, దాన్నే వాడుకోవాలంటే 60 లక్షల మందికే దాన్నే వాడుకోవాలనలేదు మొక్క, మళ్ళీ అదే చెప్తా ఉన్నా. దాన్నే వాడుకోవాలని ఎవడు అంటలా, ఇక్కడ నువ్వు అంటా ఉన్నావు. అలాగే రీసెంట్ గా చూస్తా ఉన్నాం మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వైద్య విద్యను పెంపొందించాలని, క్యూరేటివ్ కేర్ ని స్ట్రెంథెన్ చేయాలి, టెరిషరీ కేర్ ని ఇంకా కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు. మీ వైసీపీ నాయకులు కూడా ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ట్రీట్మెంట్ చేసుకునే విధంగా 2024 నుండి 2029 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య విధానాన్ని హెల్త్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా కట్టుబడి ఉంటుందని చెప్పేసి మొక్కకి చెప్తా ఉన్నా. మీ వైసీపీ మంత్రుల్లాగా కిడ్నీలో స్టోన్స్ వచ్చినా కానీ ఆ గుట్కాగాడు హైదరాబాద్ పారిపోయాడు. మీ జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డికి లండన్ దాకా వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ కూడా కట్టి ఈ వైసీపీలో ఉన్నటువంటి సైకోగాళ్ళందరికీ కూడా అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేలా చేయాలని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి సత్యదేవ్ గారికి అదే మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఏమంటారు దాన్ని ఆ పిచ్చాసుపత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి తీసుకురావాలని చెప్పేసి మొక్క సాక్షిగా మొక్క ముందు నుంచుని చంద్రబాబు నాయుడు గారికి మొక్కుకుంటున్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ప్రతిసారి వెళ్లకుండా పాపం అంత దూరం ఆయన వెళ్ళటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య అదేదో బెంగళూరులో కూడా వచ్చిందని చెప్పి వారానికి ఒకసారి బెంగళూరు వెళ్తా ఉన్నాడు కాబట్టి మీరు దయచేసి అదే హాస్పిటల్ ఏదైతే ఉందో లండన్ వాళ్ళతో మాట్లాడతారో బెంగళూరు వాళ్ళతో మాట్లాడతారో కానీ ఆ హాస్పిటల్ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుని మరి ఏదైతే మన వైసీపీ వాళ్ళందరూ కూడా ఏ రోగం వచ్చినా పక్క రాష్ట్రాలకు పారిపోకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు చూడొచ్చు. కోవిడ్లో కూడా మన ఫ్రూట్ మంకీ విజయసాయి రెడ్డితో సహా అందరూ పక్క రాష్ట్రాలకు పారిపోయి ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లే. ఈవిడ ఆరోగ్యశ్రీ గురించి మరింత నీతులు చెప్తున్నప్పుడు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం కావచ్చు, వారి ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేల ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకుల ఆరోగ్యం కావచ్చు మనకు ప్రియారిటీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అదే మాదిరిగా సత్యకుమార్ యాదవ్ గారిని ఈ మొక్క సాక్షిగా మొక్కుకుంటున్నా. దయచేసి అట్లాంటి హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చేటట్లు వీళ్ళు చెప్తున్నటువంటి 17 హాస్పిటల్స్ తూతు మంత్రం హాస్పిటల్స్ అన్నింటినీ మోస్ట్ అల్ట్రా మోడర్న్ హాస్పిటల్స్గా తీర్చిదిద్ది ఆ జగన్మోహన్ రెడ్డికి లండన్ వెళ్ళే ఖర్చులు మిగిల్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మొక్కుకుంటా ఉన్నా. అంటే వైద్య విద్యను మనం పెంపొందించాలి, వైద్య విద్య మనం స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన. మొక్క నాకు ఇక్కడ ఒక డౌట్. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో మెడికల్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళి ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో కానీ ఇప్పటికీ నాకు ఒంటరిగా ఉంటే ఆ మాట గుర్తొచ్చి అసలు ఆ మాట ఎందుకన్నాడా అని చెప్పి స్టిల్ ఐఎమ్ వండరింగ్.
పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మంచినీటి దాహార్తిని తీర్చడానికి ఇక్కడ మెడికల్ కాలేజీ కడుతున్నాను అన్నాడు మొక్క. అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? మంచినీటికి మెడికల్ కాలేజీకి సంబంధం ఏంటని చెప్పేసి ఎంత జుట్టు పీక్కున్నా కానీ అర్థం కావట్లా. మొక్క 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారులే, కానీ మీరు చేసిన నిర్వాహకం అంతా ఒక శ్వేతపత్రం దీని మీద కూడా విడుదల చేస్తారులే, కానీ ముందు అసలు ఆ మెడికల్ కాలేజీకి పల్నాడు దాహార్తి తీర్చడానికి మంచినీటికి సంబంధం ఏంటో ఒకసారి మొక్క వెరిఫై చేసి చెప్పాలని చెప్పేసి మొక్కని స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒకటన్నా ఓపెన్ అయిందా మొక్క? 8,500 కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఓకే, మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు. అవును, దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, అవును, ఎందుకంటే ఒక హాస్పిటల్ కావాలి, ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుభవంగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్. ఒక మెడికల్ హాస్పిటల్ తీసుకురావటమే ఓవర్ నైట్ లో అయ్యే పని కాదు, 5 సంవత్సరాలు పట్టిద్ది అని చెప్తా ఉన్నావే. మరి ఎందుకు అమరావతి 33,000 ఎకరాల్లో ఉన్నటువంటి అమరావతి కావచ్చు, స్టేట్ క్యాపిటల్ మీరు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టేయాలి, సచివాలయం కట్టేయాలి, అసెంబ్లీ కట్టేయాలి, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కట్టేయాలి, ఐఏఎస్ క్వార్టర్స్ కట్టేయాలి, జడ్జీల క్వార్టర్స్ కట్టేయాలి, హైకోర్టు కట్టేయాలి అని చెప్పేసి ఓవర్ నైట్లో అయ్యేది కాదు కదా మొక్క. 5 సంవత్సరాల్లో కూడా అయ్యే పని కాదు మొక్క, టైం పట్టింది మొక్క అని ఆ రోజుల్లో మేము చెప్తా ఉంటే నోటికొచ్చినట్లు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు అసెంబ్లీ సాక్షిగా ఆయన హేళన చేస్తూ ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో. కనీసం 17 మెడికల్ కాలేజీలు కూడా కట్టలేని ఈ లెవెన్ మోహన్ రెడ్డి, ఆ లెవెన్ మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి నీలాంటి మొక్కగాళ్ళందరూ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కనీసం అమరావతి పూర్తి చేయలేకపోయాడని మొరుగుతూ ఉంటే నోట్లో క్షమించాలి, ఏం చేస్తా ఉన్నావు మొక్క? అప్పుడు ఎవడి డాష్ కిందకి నీళ్ళు వస్తే వాడికి తడి తెలిసింది మొక్క. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ మొక్క ఏం చెప్తా ఉంది? ఓవర్ నైట్లో అయ్యాయి కాదు కాబట్టి 17 మెడికల్ కాలేజీలు 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయామని చెప్తా ఉంది. 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించిన బొక్కలో మొక్కగాళ్ళు అమరావతి చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాల్లో 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని చెప్పి ఎలా అనుకున్నారు? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కర్మ ఈజ్ ఏ అంటారు. ఓకే, అన్నీ మనం ఏం చేస్తామో అయ్యే మనకు వెనక్కి వస్తాయి మొక్క. ఇప్పుడు చెప్పండి, 17 మెడికల్ కాలేజీలు కట్టలేదు, మీరా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు అమరావతి 5 సంవత్సరాల్లో కట్టలేదని. దానికి కంపారిజన్ అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కూడా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా మొక్క, మాట్లాడు. ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్ లో కూడా 3 ఫేజెస్ కింద ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మేము డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము అధికారులు కూడా పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఈ ఫస్ట్ ఫేజ్ లో మనం చూసినట్టయితే 5 మెడికల్ కాలేజ్ వస్తుంది 2023 to 24 ఒక 5 కాలేజ్ వస్తున్నాం. ఆ 5 కాలేజ్ ఏవైతే ఏం చేసామో దాని తగ్గట్టుగా ఆ 5 కాలేజ్ ని తీసుకొచ్చాము, ఇనాగరేట్ చేసాము, ప్రారంభించాము, ఒక బ్యాచ్ కూడా అయిపోయింది. ఆ నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది 24 to 25 ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి. చేయలేకపోయారు పాపం. 5 కాలేజ్ ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాం. దాని దగ్గర స్టెప్స్ మేము తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రజలు అసలు అంతకంటే మంచి యాక్షన్ ప్లాన్ వేసి మీరు చేసిన చాలరా బాబు, మీ నిర్వాహకాలు చాలరా నాయనా అని చెప్పేసి ప్రజలు యాక్షన్ ప్లాన్ వేసి మీ లెవెన్ మోహన్ రెడ్డిని కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. ఆయన ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టలేదులే, అసెంబ్లీకి రమ్మని చెప్పారు, కానీ ఆయనే పాపం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పేసి ఇంట్లోనే కూర్చున్నాను, నేను రానని అంటా ఉన్నాడు. ఈ యాక్షన్ ప్లాన్ గురించి నువ్వు చెప్పాలి. ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు. అసలు ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ 5 మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటి, దాంట్లో మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు. దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి. ఆ తర్వాత వచ్చే 7 మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి, దాని మీద మీ స్టాండ్. ముందు 1,660 కోట్ల రూపాయలు మీరు నెత్తి వేసినటువంటి బిల్లు కట్టి తర్వాత ఈ మెడికల్ కాలేజీల గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు, స్పష్టత రాష్ట్ర ప్రజలకు ఇస్తారు. మీకు ఎవరు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా స్పష్టత ఇస్తారు, నువ్వు కంగారు పడద్దు. ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ చేస్తే మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందేమో నాకు తెలియదు. కరెక్ట్ పాయింట్కి వచ్చావు మొక్క. టిట్కో ఇళ్ళు గుర్తున్నాయా మొక్క? టిట్కో ఇళ్ళని రెడీ టు ఆక్యుపై అంటారు మొక్క 2019లో. ఆ రెడీ టు ఆక్యుపై టిట్కో ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కారణం ఏంటి మొక్క? ఏదో ఈ మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తుందని, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో దేవుడు అవుతారని ఆ ఆలోచన ఉందేమో, నాకైతే తెలియదు. నీ యాక్షన్లోనే మొక్క.
అలాగని ఈ 17 మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం చేయట్లేదు. పేరు ఎవడికొచ్చినా పేరే. నీకు గుర్తుందో లేదో, స్కూల్కి వెళ్ళటానికి చిన్నపిల్లలకి బ్యాగులు కిట్లు అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డికి పేరు వచ్చుద్ది అని చెప్పి పంచకుండా దాచలా, పంచేసాం అవి కూడా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ నారా లోకేష్ గారు. మీరు చెప్పాలి ఇక పేర్ల గురించి, మంచి పేర్ల గురించి. టిట్కోయిల గురించి మాట్లాడదాం రా, నువ్వు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే. ముందు చూపు లేకుండా మెడికల్ కాలేజ్ కోసం ఆలోచన చేసి, మరి ముందు చూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి వెళ్తున్నారని చెప్పి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్. ముందు చూపు లేకుండా ఏమీ ఆలోచన చేయలేదు. ముందు చూపు ఉంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం కమిట్మెంట్ ఉంది. రాష్ట్రంలో అనేక మంది ఇక నుంచి తెచ్చేటటువంటి మద్యం బ్రాండ్లతో ఇంకా చచ్చిపోతారు జనం, ఇంకా రోగాల పాలవుతారు, హాస్పిటల్ కడదాం, దోచుకుందాం అని కట్టుంటాడు ముందు చూపుతోటి. అలాగే ఈ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ అన్నింటిలో, రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, మారుమూల ప్రాంతం, అన్ని చోట్ల కూడా ఒక మెరుగైన వైద్య సేవలు మరి వారి యొక్క డోర్ స్టెప్ దగ్గర ఇవ్వాలి. ఆ గ్రామం మొక్క రిమోట్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, మారుమూల ప్రాంతాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీరు అధికారంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో రోగులు చనిపోతే 2 వీలర్స్ మీద తీసుకెళ్ళినటువంటి సంఘటనలు మర్చిపోయావు మొక్క? గుర్తు చేయమంటావా? 10-15 సందర్భాల్లో చనిపోయినటువంటి కొడుకుని తండ్రి ఆ కొడుకు శవాన్ని మోటార్ బైక్ మీద వేసుకెళ్ళినటువంటి నీచ చరిత్ర మీ ప్రభుత్వంలో ఉంది. అట్లాంటి సంఘటనలు 10-15 జరిగితే నువ్వు ఈరోజు రిమోట్ ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్యాల గురించి మాట్లాడతావా? కనీసం చనిపోయిన వారిని ఇంటికి తీసుకెళ్ళటానికి అంబులెన్స్లు అరేంజ్ చేయలేనటువంటి మీరా మాట్లాడేది ఆరోగ్యాల గురించి? సిగ్గుండాలి. మరి నాడు నేడు మీద మీ స్టాండ్ ఏంటి? ఈ నాడు నేడులో భాగంగా మీరు డెవలప్ చేస్తారా, లేకపోతే? నాడు నేడు మీద మా స్టాండ్ ఏంటి అడుగుతా ఉన్నావు కదా. అందులో ఉన్నటువంటి అవినీతి, మీరు చేసినటువంటి అక్రమాలు అన్నీ బయటపెట్టి మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. నాడు నేడు మీద నువ్వు ఇబ్బంది పడద్దు మొక్క. ఖచ్చితంగా గ్యారంటీగా నాడు నేడులో మేము చేయాల్సినటువంటి మంచి మొత్తం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. అప్పులు, బాకీలు అని చెప్పి సాకుతో దీని నుంచి కూడా మీ బాధ్యత నుంచి వైదొలిగిపోతారు. సో మీ ప్రయారిటీస్ ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కంటిన్యూ అవుతాయా లేదా అనేటువంటి ఒక స్పష్టతని ప్రజలకు పనికొచ్చేటటువంటి ఏ కార్యక్రమం అయినా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగ్గా, మీకంటే కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు. అప్పులు, మెయింటెనెన్స్, నిర్వహణ లేదనే సాకులు మీలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండవు. అన్నా క్యాంటీన్ నరపండ్రా అంటే బాధ్యత మెయింటైన్ చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి మీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు లేదని మరొకసారి ఈ మొక్కకి తుప్పు రేగొట్టేలా గుర్తు చేస్తా ఉన్నా. స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఈ మంత్రి గారిని కూడా సమాధానం చెప్పవలసిందిగా, ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిందిగా ఇస్తారు. ప్రజలకు ఇస్తారు. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలకు స్పష్టత ఇస్తారు. ప్రజలకి స్పష్టత ఉంది, వారికి అంతా తెలుసు. స్పష్టత కావాల్సింది నీకని చెప్పు. ప్రజలకి గ్యారంటీగా స్పష్టంగా ఉన్నారు, ప్రజలకు తెలుసు, ప్రజలకి ఏమాత్రం ఆందోళనలో లేరు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఖాళీగా ఉన్న టైంలో ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, ఇక తర్వాత వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చూసుకో. వీడియో కాల్స్ చూసుకో, పోలీస్ స్టేషన్లో ఖైదీలను కొట్టేటటువంటి వీడియో కాల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చూసుకో. కానీ ఇట్లా వచ్చి టైం వేస్ట్ చేసి ఖాళీగా ఉన్నటువంటి మమ్మల్ని రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు. ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వంలో మేము మా సాయశక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూ చేసుకుని, అనేక సార్లు ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకుని, 1-2 సార్లు ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందంటే 1-2 సార్లు చెక్ చేసుకొని, దాని ఇమీడియట్ గా ఏదైనా లూప్స్ ఉన్నా, ఏదైనా క్లాస్ వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ, దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా, ప్రజలు ఎక్కడంటి అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము. ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్, ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్. సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడు కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడు కూడా ఇది మాదే ఈ బాధ్యత, ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ, హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ, ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాగా హెల్త్ టాపెస్ట్ ప్రయారిటీ అంట. వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు హెల్త్ మినిస్టర్దే టాపెస్ట్ ప్రయారిటీ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా మందికి. ఈవిడ హెల్త్ టాపెస్ట్ ప్రయారిటీని ఇప్పుడు చెప్తాం కథగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము. మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే
మనం ఏ స్పియర్ లో కూడా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి సాకులు కాకుండా ఇంకా బెటర్ గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ చేస్తారు ఖచ్చితంగా మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా మేము అధికారంలో లేకపోయినా కానీ ప్రజలతోనే ఉంటాము, ప్రజల పక్షాన్ని నిలబడతాము, ప్రజల కోసం పోరాడతామని చెప్పి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉంటారంట, ప్రజల కోసం పోరాడతారంట. ప్రజల కోసం పోరాడితే మంచిదే కానీ ప్రజలను అడ్డం పెట్టుకొని ప్రజల్ని అమాయక ప్రజలను చంపేసి ఆ చావులతోటి రాజకీయాలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో గాడితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా అబద్ధాలు చెప్పేసేటటువంటి ఇట్లాంటి ఈ మొక్కల్ని ఈ కలుపు మొక్కలన్నింటినీ కూడా పీక్ అవతల పడేయాలని చెప్పేసి ప్రజలందరి తరపున కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పారిపోతామండి మొక్క అడుగుతుంది చెప్పకుండా పారిపోతున్నటువంటి మన మొక్క గారిని ఈడొచ్చాడు మొక్క పోగానే అన్నయ్య అరే చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఏడాడు రాడు ఏమయ్యా కెమెరామెన్ ఏడి మాట వస్తుంది కానీ ఏడతా అనుకున్నాడు. అంబట్రాంబాబు కదా, మా స్ట్రక్ అయినట్టుంది ఈడు రాగానే. సో ప్రజలందరికీ చూశారు కదా మేడం గారు చెప్పినటువంటి అబద్ధాలు. మీ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉంటాయి, ఆ ఫోన్లో డేటా ఉంటుంది. దయచేసి ఆరోగ్యశ్రీ గురించి ఒకసారి చూడండి, మంత్రి గారు అన్నటువంటి మాటలు వినండి. ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ నడపలేము, ఆరోగ్యశ్రీ రద్దు చేస్తామని మంత్రి గారు అనలేదు. కాబట్టి కానీ ఈవిడ మాత్రం మరి ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నటువంటి ఇట్లాంటి మొక్కల్ని, ఈ మొక్కలకు నాయకుడైనటువంటి ఆ గంజాయి మొక్క లాంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టారు ప్రజలు. ధన్యవాదాలు. మరి నమ్మకుండా కూటమి ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా సహకరిస్తారు. కూటమి ప్రభుత్వంలో అనారోగ్య పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య పాలయ్యి అనారోగ్యశ్రీని ఆరోగ్యశ్రీగా మార్చి రోడ్లు బాగు చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకుందాం అని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా. సెలవు.